జకర్యా గర్భఫలము కొరకే ప్రార్థన చేశాడు. అందుకే నీ ప్రార్థన వినబడింది, నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును అని ఆ కంటిన్యూషన్ చదువుతుంటే మనకి ఏమర్థం అవుతుందంటే, ప్రార్థన వినబడింది, కుమారుని ఇస్తానంటున్నాడంటే ఖచ్చితంగా జకర్యా గర్భఫలము కొరకే ప్రార్థన చేస్తున్నాడు అనే ఆలోచన కలగక మానదు. కానీ ఇంకొక విషయం ఏంటంటే, ప్రజలందరూ వెలుపల ప్రార్థన చేస్తున్నారు. జకర్యా లోపలికి వెళ్ళింది అందరి కొరకు ప్రార్థన చేసుకోవడానిక, తన పర్సనల్గా ప్రార్థన చేయడానిక? మీరు ఆలోచించండి. యాజకుడి డ్యూటీ ఏంటి అంటే, ప్రజలందరి తరపున ఈయన లోపలికి వెళ్ళి ప్రార్థన చేయాలి. ప్రజలందరి తరపున ఈయన విన్నవించుకోవాలి. అంటే ప్రజల అవసరాలన్నింటినీ జ్ఞాపకము చేస్తూ ప్రార్థన చేయాలి. యాజకుడు లోపలికి వెళ్ళి పర్సనల్గా తనకేం కావాలో ప్రార్థన చేయడానికి వీలు లేదు. మీ సంఘ కాపరి గారు ఆదివారం ప్రార్థన చేస్తున్నాడు అనుకోండి, సంఘం అంతటి కొరకు ప్రార్థన చేస్తాడు. తన పర్సనల్ ప్రేయర్ అక్కడ చేయడు. మరి తన పర్సనల్ ప్రేయర్ ఎక్కడ చేసుకుంటాడు? ఇంటిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని, ఇదిగో దేవా, ఇదిగో నా కష్టాలు, నా కన్నీళ్ళు. మరి సంఘంలో ఉన్నప్పుడు, ఇదిగో నీ పిల్లలు ఆరాధించడానికి వచ్చారు నాయన, కష్టాలలో ఉన్నారు, కన్నీళ్లలో ఉన్నారు, వేదనలో ఉన్నారని అందరిని గురించి ఏం చేస్తుంటాడు? దేవునికి మొరపెడుతుంటాడు. ఇప్పుడు జకర్యా లోపలికి వెళ్ళాడు. ప్రజలందరూ బయట ఉన్నారు. ఈ ప్రజలందరి తరపున మాట్లాడటానికి జకర్యా లోపలికి వెళ్ళాడు. అంటే జకర్యా వెళ్ళి ప్రార్థన చేస్తుంది, నాకు గర్భఫలం ఇవ్వవా ప్రభువా అని కానే కాదు. ఇప్పుడు చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన చక్కటి మాట ప్రియమైన వారలారా. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 25వ వచనాన్ని దయచేసి చూడండి. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చువారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు. యాజకుని డ్యూటీ ఏంటంటే, ప్రజల పక్షాన దేవునికి మొరపెట్టాలి. అదే చెబుతున్నాడు యాజకుడు డ్యూటీ. యేసుక్రీస్తుని గురించి మాట్లాడుతూ, ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చువారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు. అంటే జకర్యా గారు లోపలికి వెళ్ళి ప్రజలందరి గురించి ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు మరొక ప్రశ్న వేస్తాను మీకు. ప్రజలందరి గురించి ప్రార్థన చేస్తుంటే నీకు గర్భఫలం అని ఎందుకు అన్నాడు మరి దేవదూత? అవునా కదా? ప్రజలందరి కొరకు ప్రార్థన చేస్తే నీ భార్య అయిన ఎలిజబెత్ కుమారుణ్ణి కనును అని ఆయనకు గర్భఫలాన్ని ఎందుకు ఇస్తున్నాడు దేవుడు? ఆయనకు గర్భఫలాన్ని ఎందుకు ఇస్తున్నాడు? చూసారా ఎంత కష్టంగా ఉందో. లేదు గర్భఫలము కొరకే ప్రార్థన చేశాడు అంటే అసలు యాజకుడు లోపలికి వెళ్ళేది ప్రజలందరి గురించి ప్రార్థన చేయడానికి. రెఫరెన్స్ కూడా ఉంది. మరి ప్రజలందరి కొరకు లోపలికి వెళ్ళి ప్రార్థన చేస్తుంటే దేవుడు, నీ భార్య అయిన ఎలిజబెత్ అందరికీ వరాన్ని ఇవ్వవలసిన దేవుడు ఆయనకి ఎందుకు వరాన్ని ఇస్తున్నాడు? ఆలోచించండి. ఇది తెలియాలంటే అసలు జకర్యా ఏం ప్రార్థన చేశాడో తెలుసుకుని ముందుకు వెళ్ళగలిగితే, ప్రజలందరిని గురించి అని లేఖనాలలోనికి వెళ్ళి మనం చూడగలిగితే, లూకా గారు రాసిన సువార్త 2వ అధ్యాయము 25వ వచనాన్ని దయచేసి చూడండి. భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు.
అదే దేవాలయంలో సిమియోను అనే ఒక మనుష్యుడు ఉన్నాడు. అతడు ఇశ్రాయేలీలకు ఆదరణ కరువు అయింది. ఆదరణ. రోమా ప్రభుత్వం క్రింద ఉన్నారు. రోమా ప్రభుత్వము ఇశ్రాయేలీలను ఇబ్బంది పెడుతుంది. ఆ ఇబ్బందులలో వీళ్ళ ఆలోచన ఏంటంటే, ఇదిగో మెస్సియా వస్తాడు, మమ్మల్ని విడిపిస్తాడు, మమ్మల్ని ఆదరిస్తాడు, మమ్మల్ని హక్కున చేర్చుకుంటాడు అని ఏమండి ఎదురు చూస్తున్న కాలం ప్రియమైన దేవుని పిల్లలారా, ఎదురు చూస్తున్న కాలం. సిమియోను కూడా, దేవా ఇదిగో నీ పిల్లలైన ఇశ్రాయేలీలకు ఆదరణ కావాలి, వాళ్ళు ఆదరింపబడాలి. ఈ రోమా ప్రభుత్వపు కాలములో ఇశ్రాయేలీలు నలగగొట్టబడుతున్నారు, ఆదరణ కరువైంది అని అదే దేవాలయములో ఉండి కనిపెడుతూ ప్రార్థన చేస్తూ ఎదురు చూస్తూ ఉన్నాడు. అంటే ఇశ్రాయేలీలకు అప్పుడు కావలసింది ఆదరణ. ఇక రెండో విషయాన్ని మనం చూడగలిగితే లూకాసు వార్త 2వ అధ్యాయంలోనే వ్రాయబడిన చక్కటి మాటను దయచేసి మీరు చూడండి. 36వ వచనం. మరియు ఆషేరు గోత్రికురాలును పనుయేలు కుమార్తెయునైన అన్నాను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యత్వము మొదలు 7 ఏళ్ళు పెనిమిటితో సంసారము చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలయుండి దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుణ్ణి కొనియాడి యెరూషలేము విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గురించి మాటలాడుచుండెను. అప్పుడు ఇశ్రాయేలీలు కేవలం ఆదరణ మాత్రమే కాదు, వాళ్ళకి కావలసింది ఏంటో తెలుసా? విమోచన కొరకు కనిపెట్టుతున్న వారందరితో అని రాయబడింది. అంటే జకరియా లోపలికి వెళ్ళగానే వెలుపల ఇశ్రాయేలీలు ఏమని ప్రార్థన చేస్తున్నారో తెలుసా? వీళ్ళందరి కొరకు లోపలికి వెళ్ళిన జకరియా గారు ఏం ప్రార్థన చేస్తున్నాడో తెలుసా? దేవా ఇదిగో నీ పిల్లల తరపున నేను యాజకుడుగా లోపలికి వచ్చాను. నీ పిల్లల పరిస్థితి ఎలా ఉందో నీకు తెలుసు. వాళ్ళకు ఆదరణ కావాలి. వారికి ఏం కావాలి? విమోచన కావాలి. ఆ రోమా ప్రభుత్వము నుంచి విమోచన కావాలి. లేఖనాలలో నువ్వు సెలవిచ్చావు, మెస్సయ్యాను పంపుతాను, ఒక రాజును అని, ఆదరిస్తాడు అని లేఖనాలలో వ్రాయబడింది. ఒక రాజు వస్తే మాకు ఈ ప్రభుత్వం నుంచి విమోచన కలుగుతుంది అని లేఖనాలలో రాయబడింది. ఇదిగో నీ రాజు అంటే ఇశ్రాయేలీలు వెలుపలున్నారు. వీరందరికీ కావలసింది ఏంటో తెలుసా? ఏంటి? ఆదరణ, విమోచన. జకరియా లోపలికి వెళ్ళి ఇదే ప్రార్థన చేస్తున్నాడు. నాయనా నీ పిల్లలందరి కొరకు ఇదిగో నేను ప్రార్థన చేయటానికి లోపలికి వచ్చాను. వాళ్ళకి ఆదరణ కావాలి, విమోచన కావాలి అని ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన చెయ్యగానే దేవదూత ప్రత్యక్షమైంది. నీ ప్రార్థన వినబడింది. ఇశ్రాయేలీలకు ఆదరణ కావాలి, ఇశ్రాయేలీలకు విమోచన కావాలి అని పాత నిబంధన గ్రంథంలో వ్రాయబడిన ఆ ప్రవచనాలను ఎత్తి పట్టుకుని ఇదిగో నువ్వు మొరపెట్టావు చూసారా, నీ ప్రార్థన వినబడింది అని వెంటనే నీ భార్య అయిన ఎలిజబెత్ కుమారుణ్ణి కనును అని ఆదరణ విమోచన కొరకు కనిపెడుతుంటే యోహాను గారి పుట్టుకను గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు ఇప్పుడు ధ్యానించండి. ఏంటి అంటే ఇదిగో ఆదరణ విమోచకుడు యేసుక్రీస్తును భూమి మీదికి నేను
పంపుతున్నాను. ఆయన రాకడ ఖరారైపోయింది, ఫిక్స్ అయిపోయింది, నీ ప్రార్థన వినబడింది అని. ఆయన రావాలంటే ముందుగా ఎవరు రావాలి? యోహాను గారు వచ్చి ఆయనకు త్రోవను సరళం చెయ్యాలి. ఇదిగో ఆయన రాకడ జరగబోతుంది. దానికి గుర్తేంటో తెలుసా? ముందుగా వచ్చి యోహాను త్రోవను సరళం చెయ్యాలి. ఇప్పుడు ఆ యోహాను గారిని నీ గర్భానే పుట్టిస్తున్నాను అన్నాడు. చూసారా? ఆ యోహాను గారిని నీ గర్భానే పుట్టిస్తున్నాను. ఎందుకు అంటే ఆయన రావాలంటే ఆయన కంటే ముందుకు ఎవరు రావాలి? యోహాను గారు ముందు రావాలి. వచ్చి ఆయనకేం త్రోవను సరళము చేయాలి. అంటే ఆయన రావాలంటే ముందు ఈయన రావాలి. కాబట్టి యోహానును నీ గర్భంలోనే పుట్టిస్తాను అని నీ భార్య అయిన ఎలిజబెత్ కుమారుణ్ణి కనును అంటే పొడతాడు అని గురుతు. ప్రేమన దేవుని పిల్లలారా, గురుతు. మీరు ఆలోచించండి. అప్పుడప్పుడు మనం కూడా విపరీతంగా పోలీసు బందోబస్తుండి ఎవరిని వెళ్ళనివ్వకుండా రానివ్వకుండా ఉన్నారనుకోండి, ఎటు చూసినా పోలీసులే కనపడుతుంటారు. పోలీసులు కనపడుతున్నప్పుడు మనం ఏమనుకుంటాం చెప్పండి? ఏమనుకుంటాం? వీళ్ళు ఖాళీగా ఉన్నారు కానీ ఇక్కడ డ్యూటీ చేశారు అనుకుంటావా? ఎవరో వస్తున్నారు అని ఈజీగా మనకు అర్థమైపోద్దండి. ఇప్పుడు యోహాను గారు పుడుతున్నారు అంటే అర్థం ఏంటి? వెనకాల యేసుక్రీస్తు రాబోతున్నాడు అని అర్థం. జకర్యా నీ ప్రార్థన వినబడింది. ఇదిగో ఆయనను భూమి మీదికి పంపడానికి ఖరారైపోయింది. ఆయన రావాలంటే త్రోవను సరళం చేయటానికి యోహాను గారు పుట్టాలి. ఆ యోహాను గారిని ఇదిగో నీ గర్భాన్ని పుట్టిస్తున్నాను అని నీ భార్య అయిన ఎలిజబెత్ కుమారుణ్ణి కనును. చూసారా? యేసుక్రీస్తు రాకడను గురించి చెప్పబడుతున్న మాటలలో ఉంటున్న ఆ లోతు. ఇప్పుడు యోహాను గారు వచ్చి ఏం చెయ్యాలి అంటే ఆయనకు త్రోవను సరళము చెయ్యాలి. అందుకే ముందుగా దేవదూత జకర్యా గారి దగ్గరికి పంపబడింది. ఈ దేవదూత పేరేంటి? గబ్రియేలు దేవదూత. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇదే దేవదూత మరలా ఎక్కడికి పంపబడిందో మీరు చూడండి. ఎక్కడికి పంపబడిందో చూడండి. ఆ దేవదూత పేరును చదువుకొని ముందుకు వెళదాం. లూకా సువార్త 1వ అధ్యాయము 19వ వచనం. దూత, నేను దేవుని సముఖమందు నిలుచు గబ్రియేలును నీతో మాట్లాడుటకును ఈ సువర్తమానము నీకు తెలుపుటకును పంపిబెడితిని. ఈ సువర్తమానము అంటే ఎవరికి సంబంధించింది? అది యోహాను గారికి సంబంధించిందా? క్రీస్తుకు సంబంధించిందా? క్రీస్తుకు సంబంధించింది. ఇప్పుడు ఈ సువర్తమానం అన్న పదం మరలా దేవదూతలు ఎవరికి వాడతారో తెలుసా? ఇదిగో ప్రజలందరికీ కలగబోవు సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను అంటే యేసుక్రీస్తు పుట్టుకను గురించిందే సువర్తమానము. గాబ్రియేలును తెలియజేయుటకు నీ యొద్దకు పంపబడితిని. ఇప్పుడు 2వ అధ్యాయంలోనికి రండి. ఇప్పుడు మరలా చూడగలిగితే ఆ మొదటి అధ్యాయము 26వ వచనం. 6వ నెలలో గబ్రియేలను దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపని ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. అంటే ఇదే గబ్రియేలు దేవదూత జకర్యా గారి దగ్గరికి వెళ్ళింది. మరలా ఎవరి దగ్గరకు వచ్చింది?
మరియమ్మ వారి దగ్గరికి వచ్చింది. జకర్యా దగ్గరికి వెళ్ళి యేసుక్రీస్తు పుట్టుక సువర్తమానము తెలియజేయటానికే నేను వచ్చాను అంది. ఇప్పుడు 2వ అధ్యాయంలో దయచేసి చూడండి. 2వ అధ్యాయము 10వ వచనం. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానమును నేను నీకు తెలియజేయుచున్నాను. క్రీస్తు పుట్టుకను గురించే జకర్యా గారు ప్రార్థన చేసింది కూడా ఇశ్రాయేలీల ఆదరణ, విమోచన కొరకే. కాబట్టి ఆయన రావాలి అంటే ఆయనకు ముందు త్రోవను సరళము చేయటానికి యోహాను గారిని పుట్టిస్తాను. నువ్వేం చేయాలి? త్రోవను సరళము చేసేటట్టుగా యోహాను గారిగా నీవు యోహాను గారిని పెంచాలి. ఏమండి, యోహాను గారికి బాప్తిస్మిచ్చి యోహాను గారు పుట్టే సమయానికి జకర్యా, ఎలిజబెతులు వృద్ధాప్యంలో ఉన్నారు. ఏమంటే వృద్ధాప్యంలో ఉన్నప్పుడు యోహాను గారిని పెంచటం ఎంత కష్టం అండి. చాలా కష్టం కదా, చాలా కష్టం. కానీ వృద్ధాప్యముతో ఉన్న యోహాను గారి పెంపకంలో వాళ్ళు రాజీ పడలేదు. ఎందుకంటే యేసుక్రీస్తు రావాలంటే మా గర్భాన పుట్టినవాడు ఆయనకు త్రోవను సరళము చెయ్యాలి అని చిన్ననాటి నుండే యోహాను గారిని ఎంత అద్భుతంగా పెంచారో తెలుసా. ఆయన పెంపకంలో ఎంత జాగ్రత్త కలిగి ఉన్నారో, ఆయన వస్త్రాలు, ఆయన తిండి చూస్తేనే మనకు అర్థమవుతుంది. మన వారు యోహాను గారి వస్త్రాలు ఏంటి, ఆయన భోజనం ఏంటి? ఆయన భోజనం మిడతలు, అడిగితేనే. ఆయన వస్త్రములు ఒంటె రోమములు గల వస్త్రములు. చూసారా? క్రిస్మస్ వస్తుంది కదా, మన పిల్లలకు ఒంటె రోమములు గల వస్త్రములు చూసి చుట్టి, ఒరే ఇది బాగుంటుందిరా నీకు అని చెప్పండి, చూద్దాం. వేసుకుంటారంటరా? వామ్మో. చూడండి మన పిల్లలకి, చూసారా? నచ్చం. వాడికి ఒక్కటి నచ్చుతుందండి, అది బాగలేదురా అంటాం. వాడికి అది నచ్చిందని షాపోడుకు తెలియగానే రేటు డబల్ చేస్తాడు. ఎందుకు? వాడికి నచ్చిందంటే వాడు వదిలిపెట్టడు. వాడి కోసం తల్లిదండ్రులు ఎంతైనా పెట్టేస్తారు. ఇక మీరు ఆలోచించండి. మన ఇంట్లో పిల్లలరా, అమ్మా ఇదిగో ఏం వేసుకోవాలి, బట్టలు చేతికి ఇవమ్మా వేసుకుంటాను అంటారా? అమ్మ తీసి ఇచ్చింది అనుకోండి, ఇవి బాగాలేదు, ఇది పొట్టిగైంది, ఇది ఇట్లుంది, అది అట్లుంది, మరి ఏం వేసుకుంటారంటే వాడిష్టమే. ఇక తిండి గురించి ఎంత తక్కువ చెప్తే అంత మంచిదండి. మన పిల్లలు తినే తిండి ఏంటంటే అడిగితేనే, మిడతలు, రాగి జావ, రాగి ముద్ద, ఇవేనా? వామ్మో. ఏవైతే తినకూడదని డాక్టర్లు చెబుతాడో వాడికి అవే ఇష్టం అండి. పానీపూరి, ఆ నీళ్లు కాలువలోనే తీసిస్తుంటాడు, అది కావాలి. ఆ నూడిల్స్, అవి పేగుల్లా ఉంటాయండి, అవే కావాలి. ఆ నూడిల్ ఇట్లా దిగారంటే కడుపులో ఉన్న పేగులు తీసేసినట్టుగా ఉంటుంది, అవే కావాలి. ఆ లేసు, చెవులు కోచి సగం వంచినట్టుంటే అవే కావాలి కదా. ఒకవేళ వద్దురా అని చెప్పేటాడు, ఇవే కావాలి. యోహాను గారు పెంపకం చూస్తున్నారా? పిల్లలు దేవునిలో ఉండాలి, దేవుని కొరకు నిలబడాలి అని ఒకవేళ తల్లిదండ్రులకు ఉంటే
వాళ్ళ భవిష్యత్తును ఎంత చక్కగా తీర్చిదిద్దాలో తెలుసా? అయినా పిల్లలు కలిగేంత వరకు ఉంటే బాగుండు ఉంటే బాగుండు ఉంటే బాగుండు అన్న ఆలోచన కలిగిన తర్వాతనండి వాళ్ళని వదిలేస్తామండి అంతే. ఎందుకు ఇచ్చేసారు కదా దేవుడు, ఇంకేది. అప్పుడు ఏమంటాడంటే నారు పోసిన వాడు నీరు అంటే ఆయనే పెంచుకుంటాడు, ఇచ్చిండు కదా. మరి మనం ఏం చేయాలి? తల్లిదండ్రులుగా మనం ఏం చేయాలి? అసలు బైబిల్ చదవకపోతే కొట్టిన తల్లి ఉందా? గుడికి రాకపోతే ఈడ్చుకొని వచ్చిన తండ్రి ఉన్నాడా? ఉదయం 9 గంటలకంటే ఒకరోజు మేము ట్రైన్కి వెళ్తుంటే పిల్లోడు స్కూల్కి వెళ్ళట్లేదు. జూన్ అయిపోయిన తర్వాత హాలిడేస్లో ఉండి 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 12కు స్కూల్ స్టార్ట్ అయితే వాడు వెళ్ళట్లేదు. తండ్రి కాళ్ళు పట్టుకున్నాడు, తల్లి చేతులు పట్టుకుంది. వాడేమో సాగుతున్నాడు ఇటు ఇటు. ఎందుకంటే బట్టలు పిండిన తర్వాత ఇలా ఇద్దరు కలిసి మడత పెడతా చూసారా, ఆడు అలా తిరిగిపోతున్నాడు. తిరిగిపోతుంటే చేతులు మార్చుకొని మళ్ళీ గుడికి తీసుకెళ్తున్నారు, స్కూల్కి తీసుకెళ్తున్నారండి. అబ్బా, మీకు ఎప్పుడైనా కాళ్ళు చేతులు ఇద్దరు పట్టుకొని దేవాలయాలకు సండే స్కూల్కి తీసుకొచ్చిన తల్లిదండ్రులు ఉన్నారండి? అబ్బే, మనం గుడికి రాము, వాడు సండే స్కూల్కి రాడు. చెల్లు కదా, అమ్మా ఈరోజు బోబుది కావట్లేదే స్కూల్కు, లే అడుక్క తింటావరా నువ్వు, లే. అమ్మో అమ్మా గుడికి వెళ్ళనమ్మా అంటే, పో నేను కూడా మానేస్తానండి, పో నువ్వు పడుకో నేను పడుకుంటా. అయిపోయిందా? వచనానికి 6-7 తప్పులు చదువుతుంటారు ప్రేమన్న వారలారా. ఎప్పుడైనా ట్రై చేశారా మీరు? ఇచ్చి చూడండి రేపు. చదువురానండి. వచనానికి ఎందుకంటారు? పదాలు తిరిగితే నోరు తిరగదు, నోరు తిరిగితే పదాలు అర్థం కావు. ముసలి వయసులో ఇస్తేనే ఎంత గొప్పగా పెంచారు. ఏమండి, యుక్త వయసులో దేవుడు మనకు పిల్లల్ని ఇస్తే ఎంత గొప్పగా పెంచాలండి. అసలు ఎంత గొప్పగా పెంచాలి పిల్లల్ని. ఆ చిన్ని హృదయంలో దేవుని వాక్యమును నింపుతూ నేను దేవుని కొరకన్న ఆలోచన. ఈరోజు వ్యవస్థ పాడైపోవటానికి కారణం ప్రియమైన దేవుని పిల్లలారా, ఇదిగో మొబైల్స్ ఎప్పుడైతే రంగ ప్రవేశం చేశాయో అంతే, పిల్లలు పెద్దలు తేడా లేకుండా ఇదిగో పాపపు ప్రవాహంలో కొట్టుకొని పోయే పరిస్థితి వచ్చింది ప్రియమైన దేవుని పిల్లలారా. దేవుడు ఊరికి ఇవ్వలేదు, నీకు నాకు 10 మందికి చెప్పుకోవడానికి ఇవ్వలేదు మనకు పిల్లల్ని. ముసలితనములో ఇస్తే ఆ ముసలితనములో యోహాను గారిని ఎంత చక్కగా పెంచుతున్నారు అంటే, అడిగితేనే మిడతలు తినేటట్టుగా, ఒంటె రోమములు కలిగిన వస్త్రములను ధరించుకునేటట్టుగా, యుక్త వయసు రాగానే అరణ్యములో దేవుని కొరకు ఆవేదనతో కేకలు వేసేవాడులా కనపడుతున్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా. ఏం ధరించాలి, ఏం తినాలన్న ఆలోచన యోహాను గారిలో లేదు. దేవుని ఆవేదన గుండెల్లో నింపుకొని అనేకులు మారు మనసు పొందాలి, రక్షణ సువార్తను ప్రకటించాలి. ఇదిగో నేను ఆయనకు త్రోవను సరళం చెయ్యాలి, ఆయన రాగానే ఆయన కాళ్ళ మీద పడిపోవాలని ఎదురు చూసే విధంగా పెంచారు ప్రేమ. అంటే జకర్యా, రే నాయనా నిన్నెందుకు ఇచ్చాడో తెలుసా? ఒక మహనీయుడు పుట్టబోతున్నాడు రా, ఒక మహనీయుడు. ఆయనకు ముందుగా నువ్వు వచ్చావు, నువ్వేం చేయాలి? ఆయనకు త్రోవను సరళం చేయాలి. నీ గురించి దేవుడు ముందుగా లేఖనాలలో రాశాడురా, యెషయా గ్రంథములో. ఇదిగో ప్రభు మార్గ చిన్ననాడే నూరిపోశారు ప్రియమైన దేవుని పిల్లలారా, నూరిపోశారు. మీరు ఆలోచించండి, చిన్ననాడే ఆయన ఎందుకు పుట్టాడో ఆయనకి తెలిసేటట్టుగా పెంచారు ప్రియమైన దేవుని పిల్లలారా. ఎదగగానే ఆవేదనతో ఇదిగో రోషముతో ప్రభు వాక్యాన్ని బోధించి అరణ్యములో కేకలు వేస్తున్నట్లుగా కనబడుతాడు ప్రియమైన వారలారా. దయచేసి మీరు చూడండి, లూకా గారు రాసిన సువార్త
లూకా గారు రాసిన సువార్త 3వ అధ్యాయము, లూకా గారు రాసిన సువార్త 3వ అధ్యాయము 3-6 వచనాలు. అంతటా అతడు వచ్చి పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమైన బాప్తిస్మము పొందవలనని యోర్దాను నది ప్రదేశమందంతటా ప్రతి పల్లము పూడ్చబడును, ప్రతి కొండయు మెట్టయు పల్లము చేయబడును, వంకర మార్గములు తిన్నని వగును, కరుకు మార్గములు నున్నని వగును, సకల శరీరులు దేవుని రక్షణ చూతురు అని అరణ్యములో కేకలు వేయుచున్న ఒకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా వాక్యముల గ్రంథమందు వ్రాయబడినట్టు ఇది జరిగెను. అంటే యోహాను గారికి తెలిసింది, ఆయన కొరకు నేను ముందుగా వచ్చాను, నేను చెయ్యవలసిన పని చెయ్యాలి, ఆయన కనబడగానే నన్ను నేను తగ్గించుకోవాలి. జకర్యా గారు యోహాను గారికి అదే నూరి పోశాడు, ఒరే నాయనా, ఆ రాబోతున్న మహనీయుడి కంటే నువ్వు గొప్పవాడివి కావు. యోహాను గారు ప్రవక్త, గొప్పవాడు అని అందరూ అనుకుంటున్నారు, కానీ యోహాను గారు అనుకోవటం లేదు. ప్రేమన దేవుని పిల్లలారా, చిన్ననాటి నుంచి ఆ తగ్గింపును, చిన్ననాటి నుంచి వస్త్రముల విషయంలో, ఆహారము విషయంలో, లేఖనాలలో తన గురించి వ్రాయబడినవన్నీ యోహాను హృదయములో జకరియా ఎలిజబెతులు పెట్టి పెంచారు. ప్రేమన దేవుని పిల్లలారా, అందుకే యోహాను గారు మరి ఈ త్రోవను సరళం చేయటానికి పనులన్నీ చేశాడంటే పనులన్నీ చేశాడు. అన్నీ కరుకు మార్గములు నున్నవి చేశాడు, వంకర మార్గములు తిన్నవిగా చేశాడు, ప్రతి మెట్ట ప్రతి పల్లము పూడ్చబడేటట్టుగా చేశాడు. ఎక్కడ చేశాడు ఆయన? ఎక్కడ? ఆ లేఖనాలు ఎక్కడ నెరవేరాయి? ఇదిగో నెరవేరునట్లు ఇది జరిగెను అన్నాడు కదా. ఆయన వంకర మార్గములు, కరుకు మార్గములు, ప్రతి పల్లము మెట్ట పూడ్చేసి నున్నవిగా చేసి త్రోవను సరాలం ఎక్కడ చేశాడో లేఖనాలలోనికి వెళ్ళి మనం చూడగలిగితే 3వ అధ్యాయంలో రాయబడింది. చూడండి 10వ వచనం. అందుకు జనులు, అలాగైతే మేమేమి చెయ్యవలనని అతనిని అడగగా, అతడు 2 అంగీలు గలవాడు, ఏమీ లేని వానికి ఇయ్యవలననియు, ఆహారము గలవాడు అలాగే చెయ్యవలననియు వారితో చెప్పెను. ఈ మాట ఎందుకు చెప్తున్నాడో తెలుసా? ప్రతి పల్లము పూడ్చబడును, ప్రతి కొండయు మెట్టయు పల్లము చేయబడును. కొండ అంటే ఎత్తుగా ఉన్నది, పల్లము అంటే ఇదిగో గుంట. ఈ కొండను తవ్వి దేన్ని పూడుస్తున్నాడు? పల్లమును పూడుస్తున్నాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? 2 అంగీలు కలిగిన ధనవంతులు కొండలా ఉన్నారు. ఇదిగో ఏం చేయాలి? మీరు వస్త్రములు ఎవరికి ఇవ్వాలి? లేని వారికి ఇవ్వాలి. పల్లమును ఈ కొండతో ఏం చేస్తున్నాడు? పూడ్చేస్తున్నాడు. ఆహారము గలవాడు, ఇదిగో కొండలా ఉన్నారు ధనవంతులు, పల్లములా ఉన్నారు బీదవాళ్ళు. కాబట్టి ఇదిగో మీరేం చెయ్యాలి అంటే పల్లము పూడ్చాలి, ఆకలితో ఉన్నవాడికి మీరు ఆహారమును పెట్టాలి. తర్వాత ఎవరు వచ్చారో చూడండి. సుంకరులు బాప్తిస్మము పొందవచ్చి, బోధకుడా మేమేమి చెయ్యవలనని అతనిని అడగగా, అతడు మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ తీసుకోవద్దు. అంటే వంకర మార్గములు ఏం చేస్తున్నాడు? వంకర మార్గములు తిన్నగా చేస్తున్నాడు. ఆ కాలములో సుంకరులు ట్యాక్స్ కలెక్ట్ చేసే వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎక్కువ కలెక్ట్ చేస్తున్నారు. వంకర మార్గములు. ఇదిగో మీరేం చెయ్యాలి అంటే మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ తీసుకోవద్దు. వంకర మార్గములు తిన్నగా చేస్తున్నాడు ఆయన, తిన్నగా తిన్నగా. నెక్స్ట్ ఎవరు వచ్చారో చూడండి. సైనికులను మేమేమి చేయవలనని అతన్ని అడిగిరి. అందుకతడు
ఎవరిని బాధ పెట్టకయు ఎవరి మీదను అపనింద వేయకయు మీ జీతములతో తృప్తి పొందియుండుడని వారితో చెప్పెను. కరుకు మార్గములు. ఆ కాలములో సైనికులు ఎలా ఉండేవారు? కరుడుగట్టిన వారుగా ఉండేవారు. ఆ కరుకు మార్గములు ఏం చేస్తున్నాడు ఆయన? నున్నగా, ఇదిగో ఎవరి మీద మీ అధికారాన్ని దుర్వినియోగము చెయ్యొద్దు. మీకు అధికారం ఉంది కదా అని ఒకరి మీద నింద వేయొద్దు. మీకు అధికారం ఉంది కదా అని మీరు కఠిన హృదయముతో ఉండొద్దు అని వారి హృదయమును మెత్తన చేసి నున్నటి మార్గాన్ని ఆయన పరుస్తున్నాడు. ఇదంతా ఎవరి కొరకు చేస్తున్నాడు? సరళము చేస్తున్నాడు. సరళము చేస్తున్నాడు. సమానత్వాన్ని బోధిస్తున్నాడు. అంతేకాదు, ఇదిగో సుంకరుల వంకర మార్గాన్ని ఆయన ఇదిగో తిన్నగా చేస్తున్నాడు. బంట్రౌతుల కరుకు మార్గాన్ని ఆయన నున్నగా చేస్తున్నాడు. ఎప్పుడైతే లేఖనాలలో ఉన్న ఆ త్రోవను సరళము చేశాడో యేసుక్రీస్తు అప్పుడు ఆయన దగ్గరికి వచ్చాడు. ప్రేమన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు ఆయన దగ్గరికి వచ్చాడు. చూడండి, లూకా సువార్తలో వ్రాయబడుతున్న చక్కటి మాట ప్రియమైన దేవుని పిల్లలారా. లూకా సువార్త 3వ అధ్యాయము 15వ వచనం. ప్రజలు కనిపెట్టుచు ఇతడు క్రీస్తయుండునేమో అని అందరూ యోహాను గురించి తమ హృదయములలో ఆలోచించుకొనుచుండగా యోహాను, నేను నీళ్లలో మీకు బాప్తిస్మమిచ్చుచున్నాను, అయితే నాకంటే శక్తిమంతుడొకడు వచ్చుచున్నాడు, ఆయన చెప్పుల వారును విప్పుటకు నేను పాత్రుడను కాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిస్మమిచ్చును. చూసారా? ఆ త్రోవను సరళం చేస్తూ రాబోతున్న యేసు క్రీస్తును గురించి వారికి తెలియజేస్తున్నాడు. యేసు క్రీస్తే ఈ యోహానేమో అనుకుంటున్నారు ప్రజలు. లేదు లేదు, నేను కాదు, నాకంటే శక్తిమంతుడు. నేను నీళ్ళల్లో మారు మనసు విషయమైన బాప్తిస్మం ఇస్తున్నాను, కానీ ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నిలోను మీకు బాప్తిస్మము ఇచ్చును. యేసుక్రీస్తు తన దగ్గరికి రాగానే యోహాను గారికి అర్థమైంది ఏంటంటే, ఆయన హెచ్చింపబడాలి, నేను తగ్గాలి. ఎంత చక్కగా జకరియా ఎలిజబెతులు యోహాను గారిని పెంచారో చూడండి. లేఖనాలలో వ్రాయబడినట్లుగా ప్రభు మార్గము సరళము చేశాడు. ప్రేమన దేవుని పిల్లలారా, సరళము చేశాడు. లేఖనాలలో ఏదైతే తండ్రి చిత్తము తన కొరకు వ్రాయబడిందో అది నెరవేర్చాడు. ప్రేమన దేవుని పిల్లలారా, యోహాను గారి జీవితాన్ని ఆలోచిస్తే ముసలితనములోనే ఇస్తే ఎంత చక్కగా పెంచినప్పుడు, యవన కాలములో మనకు పిల్లల్ని ఇచ్చినప్పుడు మనం ఎంత చక్కగా మన పిల్లల్ని దేవుని కొరకు పెంచాలి. మనం ఏమనుకుంటామంటే సంపాదించేదంతా వాడి కోసమే కదా అనుకుంటాం. ఏమండి, సంపాదన కరిగిపోతుంది ప్రేమన వారలారా. చిన్న వయసులో దేవుని గురించిన భావాలు వాళ్ళలో లేకపోతే ఎదిగిన తర్వాత మన మాట వినరు కదా. ఎదిగిన తర్వాత మన మాట వింటారా? మరి ఈరోజు మన పిల్లల్ని ఎందుకు పెంచాలి అని మనం ఆలోచించగలిగితే, యేసుక్రీస్తు పుట్టుకకు ముందు త్రోవను సరళము చేయటానికి యోహాను గారు రావాలి ఖచ్చితంగా. అలాగే యేసుక్రీస్తు రెండవ రాకడకు ముందు త్రోవను సరళము చేయవలసిన బాధ్యత కూడా ఉన్నది. సకల జనులకు ఈ సువార్త ప్రకటించబడాలి. అటు తర్వాత అంతము వచ్చును. ఆయన రావాలి అంటే ఇదిగో ఈ రక్షణ సువార్త అనేకులకు వెళ్ళాలి. ప్రకటించేవారు వెళ్ళాలి అంటే నా రాకడకు త్రోవను సరళము చెయ్యాలి అని
యేసుక్రీస్తు ఆ బాధ్యత మన అందరి మీద పెట్టాడు. దేవుడు మనకు పిల్లల్ని ఇస్తున్నాడు అంటే ఊరికే కాదు ప్రేమన వారలారా. యేసుక్రీస్తు రెండవ రాకడకు మన పిల్లలు త్రోవను సరళము చేయటానికి పెంచవలసిన బాధ్యత మన మీద ఉన్నది. ఇప్పుడు బాగా ఆలోచించండి. ఒకడు త్రోవను సరళం చేస్తేనే యేసుక్రీస్తు మొదటి రాకడ అయిపోయింది. ఇప్పుడు రెండవ రాకడకు త్రోవను సరళం చేయడానికి ఎంతమంది ఉన్నారండి? ఎంతమంది ఉన్నారు? ఒక్కరా ఇద్దరా? మీరు ఆలోచించండి. అయినా రెండవ రాకడ రావటం లేదంటే దాని అర్థం ఏంటంటే దేవుడిచ్చిన గర్భఫలాలు త్రోవను సరళము చెయ్యడానికి పెంచబడటం లేదు. ఎవరిని మీరు చూడండి, ఇంజనీర్లు, డాక్టర్లు, అంతే. ఇంజనీర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు, డాక్టర్లు, అంతే. మరి సేవకులు ఆలోచించండి. మరి సేవకులు, వాక్యము, మారు మనస్సు లేదు ప్రియమైన వారలారా. యోహాను గారు ఒక్కడు యేసుక్రీస్తు రాకడకు త్రోవను సరళం చేస్తే ఆయన భూమి మీదకి వచ్చాడు. ఏమండి, ఎంతమంది ప్రపంచంలో ఉన్న యేసుక్రీస్తుకు త్రోవను సరళము చేస్తే రెండవసారి ఆయన భూమి మీదకి రావటానికి సిద్ధముగా ఉన్న ఈ రాజ్య సువార్త లోకమందంతటా ప్రకటించబడాలి అన్న ఆయన చిత్తము నెరవేరుతుందా? మీరు దయచేసి ఆలోచించండి. మనుషులు ఉన్నారు కదా, పిల్లలు ఉన్నారు కదా, గంటకి 2 పుడుతున్నారు కదా. గంటకి 2 కాదు, 4 పుట్టినా, 40 మంది పుట్టినా, ఇదిగో భవిష్యత్తు మీద బెంగ. వీళ్ళు ఎలా బతుకోవాలో బాగా చదివించాలి, విదేశాలకు పంపాలి. ప్రతి తల్లిదండ్రులు పిల్లల మీద కోరికలను పెంచుకొని దేవుడు ఎందుకు ఇచ్చాడు అన్న సంగతి మరిచిపోయి వాళ్ళను పుస్తకాల పురుగులుగా మార్చేసి, ఒరే ఇది చదివితేనేరా నీకు జీవితం అన్నట్లుగా అందరినీ త్రోవను సరళం చేయడానికి పుట్టిన వారందరినీ ఏం చేస్తున్నారో తెలుసా? ఉద్యోగాలు. లేఖనం ఏం చెప్తుంది? ఏమి తిందుమో ఏమి తాగుదుమో అని ఆలోచించొద్దు. నేనున్నాను కదా అని ఆయన ధైర్యాన్ని ఇస్తుంటే ఏమండి, తల్లిదండ్రులకు నమ్మకం లేదు. వాళ్ళకు ఊహ తెలిసే సమయానికి వాళ్ళ యవన కాలము దాటుకుని వెళ్ళిపోయినప్పుడు ఏమండి, చిన్ననాడే లేని భక్తి యవన కాలంలో ఏమైనా కుమ్మరింపబడుతుందా? యవన కాలములో దాటిన తర్వాత ఏమైనా కుమ్మరింపబడుతుందా? మీరు ఆలోచించండి. సేవకుడు అని ఆశపడుతుంటాం ప్రియమైన దేవుని పిల్లలారా. కానీ ఏం జరుగుతుందో తెలుసా? అకస్మాత్తుగా ఆసుపత్రి పాలవుతారు. ఏమైంది? మన ఒక తల్లిదండ్రులు ఎప్పుడు కలిసినా మా పిల్లవాడు సేవకుడన్నా సేవ కోసమే అని చెప్తుండే వాళ్ళు చాలా సంతోషించేవారు. వాడికి 10th క్లాసు అవుతుంది. ఆ 10th క్లాస్ చదువుతున్నాడు. అకస్మాత్తుగా విపరీతమైన వైరల్ ఫీవర్ వచ్చింది. తీసుకొని వెళ్ళారు. అస్సలు తగ్గటం లేదు వాడికి వైరల్ ఫీవర్. వెంటనే హైదరాబాద్కి తీసుకెళ్ళండి అన్నారు. హైదరాబాద్కి తీసుకెళ్ళి అసలు ఎందుకు జ్వరం వస్తుంది అని ఇంచుమించు 2-3 నెలలు అబ్జర్వేషన్లో పెట్టి టెస్ట్లన్నీ చేసిన తర్వాత చివరిగా ఎముకల టెస్ట్ చేశారు. ఆ ఎముకల డెన్సిటీ, ఆ ఎముకలు ఎలా ఉన్నాయని. అప్పుడు తెలిసింది ఆ ఎముకలు పెలుసుబారిపోయాయి. తల్లిదండ్రులిద్దరిని పిలిచి ఆ డాక్టర్ చెప్పింది ఏంటో తెలుసా? అమ్మా, పిల్లవాడు థమ్సప్ తాగే అలవాటు ఏమైనా ఉందా అని అడిగారు. పిల్లలకి లోకంలో ఉన్న మత్తు పదార్థాలు ఏముండవు కదా, ఇవే కదా చిన్నవి. అవునయ్యా ఉంది. ఇదిగో ఆ థమ్సప్ తాగటం వల్ల ఏముందంటే ఎముకలలో ఉన్న పటుత్వము కోల్పోయాడు.
ఎముకలలో ఉన్న పటుత్వాన్ని వాడు కోల్పోయాడు. చూసారా? మా కొడుకు సేవకుడు కావాలి అని ఎంతో ఆశతో మాట్లాడిన వాళ్ళు ఈరోజు పరిస్థితి ఏంటో తెలుసా? వాడు నడవడానికి ఇబ్బంది పడుతున్నాడు. నడవడానికే ఇబ్బంది పడినవాడు ఇదిగో వెళ్ళి సేవ చేయగలడా? సేవ చేయగలడా? మీరు ఆలోచించండి. ఒక ప్రాంతానికి వెళ్ళాను నేను. ప్రార్థన అయిపోయిన తర్వాత చాలామంది పిల్లల్ని ప్రార్థన చేయించుకోవడానికి తీసుకుని వచ్చారు. తీసుకుని వచ్చినప్పుడు నేను ఆశ్చర్యపోయి, ఇంతమంది పిల్లలకి ఏమైంది, పడుకున్నారా అన్నాడు. లేదు, నరాల బలహీనతతో బాధపడుతున్నారు ఆ పిల్లలందరూ కూడా. చదువుకున్న వాడిని పిలిచి, ఏంటి ఒకే ఊర్లో ఇంతమంది ఉన్నారా అన్నప్పుడు ఒక పేపర్ కటింగ్ తీసుకొని ఇచ్చి చూపించాడు. ఆ గ్రామాన్ని గురించి వ్రాయబడిన పేపర్ కటింగ్ ఏంటి అంటే, 10 రూపాయలకు దొరికే స్టింగ్ అనే ఒక డ్రింక్ తాగటాన్ని బట్టి పిల్లలకు నరాల బలహీనత వచ్చి నడవలేని స్థితిలో 9 ఏళ్ల పిల్లలను, 10 సంవత్సరాల పిల్లలను తల్లులు తండ్రులు ఎత్తుకున్నారు. ప్రేమన వారలారా, ఏంటి అంటే ఇక భవిష్యత్తులో నడవలేని పరిస్థితి, జీవితాంతం మందులు వాడాలి అని ఆ పిల్లలను చూస్తున్నప్పుడు గుండె తరుక్కొని పోయింది. అసలు దాని పేరేంటండి? స్టింగ్. గులాబీ రంగులో ఉంటుంది, గులాబీ రంగులో ఉంటుంది. దాని మీద చిన్న అక్షరాలతో ఏముంటుందో తెలుసా? కంటికి కనబడని అక్షరాలతో ఏముంటుందో తెలుసా? చిన్నగా ఉంటుంది. గర్భిణీ స్త్రీలు, చిన్న పిల్లలు ఈ పానీయము తాగకూడదు అని ఉంటుంది, చిన్న అక్షరాలతో. పిల్లలకేం తెలుసు? 10 రూపాయలైనా సరికి కొనుక్కొని తాగారట. ఆ తాగటాన్ని బట్టి అది అలవాటుగా మారిపోయి నరాల వ్యవస్థ దెబ్బతిన్నది. నరాల వ్యవస్థ దెబ్బతిన్నప్పుడు ఇదిగో చేతులు ఇలా వనకటాలు, కాళ్ళు వనకటాలు, శరీరం వనకటాలు, కనీసం నడవలేని పరిస్థితి. వాడు సేవకుడు ఎలా అవుతాడు? ఇక ఎన్నో ఆశలతో తల్లుల గర్భాలలో పుట్టించి నా కుమారుడైన యేసుక్రీస్తు 2వ రాకడకు త్రోవను సరాలం చేయాలి అని దేవుడు పుట్టిస్తే లోకంలో ఉంటున్న పిచ్చి పిచ్చి ఆహార పదార్థాలు ఇదిగో మన పిల్లలు ఆహారంగా మలుచుకొని అనారోగ్య పాలైతే ఆస్తులు కరిగిపోయినా వాళ్ళు దక్కుతారంటే దక్కరు. మన దేవుని పిల్లలారు, వాళ్ళు మంచంలో ఉండాలి. ఆ మంచం దగ్గర మనం ఏడుస్తూ ఉండాలి. చూసారా? మీరు ఆలోచించండి. త్రోవను సరాలము చేయటానికి దేవుడు ఇంతమందిని భూమి మీదకి పంపిస్తుంటే ఎవరు పనులలో వాళ్ళే ఉన్నారు. ప్రేమన దేవుని పిల్లలారా, ఎవరి పనులలో, ఎవరి ఆలోచనలో వాళ్ళే ఉన్నారు. నా కుటుంబం, నా పిల్లలు అన్న ఆలోచన ఎవరికి ఉందంటే ఉందా? ఒక యోహాను గారు రోజు తండ్రిని చూసేవాడు. నాన్న ఏంటి ఆ ధర్మశాస్త్రం ఏదో పుస్తకాలను పట్టుకున్నావంటే, ఒరే ఇది ధర్మశాస్త్రం రా, దేవుడిచ్చేది, ఇందులో ఏ ఉన్నవి అని. ఇదిగో తండ్రి ఏది చేయుట చూచునో కుమారుడు అదే చేయను. వాక్యపు వాతావరణం ఇళ్లల్లో లేదు. కుటుంబ ప్రార్థనలు లేదు. గొడవలు, కొమ్ములాటలు, బూతులు. ఇదిగో పిల్లల ముందే ఎవరిని గురించో మనం వ్యతిరేకంగా మాట్లాడుకోవటాలు నెమ్మదిగా ఇవన్నీ ఆ పిల్లల హృదయాలలోనికి చేరుతున్నాయి. హృదయాలు కఠినమవుతున్నాయి. ప్రేమన దేవుని పిల్లలారా, ఇచ్చిన యోహాను గారిని ఎంత చక్కగా పెంచారో చూడండి. ధైర్యముగా, ఎవ్వరికీ భయపడలేదండి. ధైర్యముగా ఉన్నవాడిని ఇదిగో లేని వాడికి పెట్టమని మెట్టలను పల్లము చేస్తున్నాడు, పల్లమును పూర్తి చేస్తున్నాడు. ఇద్దరు సమానమే అని చెప్తున్నాడు. ప్రేమన దేవుని పిల్లలారా, సుంకరులతో చెప్తున్నాడు, ఇదిగో డబ్బు సంపాదించడానికి వంకర మార్గములు కాదు, తిన్నగా ఉండాలి అంటున్నాడు. బంట్రౌతులతో చెప్తున్నాడు, ఇదిగో మీ కఠినమైన నియమ నిబంధనలను, మీ హృదయాలలో కఠినత్వాన్ని పెట్టుకొని ఎవరి మీద పడితే వారి మీద నిందలు వేయొద్దని కరుకు మార్గములను నున్నవిగా చేస్తున్నాడు. ప్రేమన దేవుని పిల్లలారా,
ఆ యోహాను గారు వరే మన పిల్లలు కూడా త్రోవను సరళము చేయడానికి పుట్టిన వారే యేసుక్రీస్తు రెండవ రాకడకు ప్రియమైన దేవుని పిల్లలారా. మీరు ఆలోచించండి, ప్రతి క్రైస్తవ కుటుంబంలో పుట్టిన పిల్లలందరూ చక్కగా దేవుళ్ళు ఎదిగి దేవుని కొరకు నిలబడగలిగితే ఎంత సంతోషం ప్రియమైన దేవుని పిల్లలారా. దయచేసి ఆలోచించండి. కాలచక్రం గిరును తిరుగుతుంది. ఈరోజు ఆరోగ్యంగా కనబడుతున్నారు, ఏం కాదులే అనుకుంటాం. ఏదో ఒక రోజు వాడు తిన్న తిండి, వాడు తాగిన పానీయాలు, వాడి పరిస్థితులు తిరగతోడే అనుకోండి, ఇక జీవితాంతం హాస్పిటల్లో చుట్టూ తిరగాల్సిందే. మనం హాస్పిటల్లో చుట్టూ తిరగాల్సిందే. అందుకే వాళ్ళ ఆరోగ్యాల విషయంలో, వాళ్ళ ఆత్మీయ జీవిత విషయంలో ఒక తల్లిగా తండ్రిగా మనం ఆలోచించాలి, వారికి నేర్పించాలి, వారిని దేవుని కొరకు నిలవబెట్టడానికి మనం ప్రయత్నము చెయ్యాలి ప్రియమైన దేవుని పిల్లలారా. జకర్యా తన కొరకు కాకుండా ప్రజలందరి కొరకు ప్రార్థన చేస్తుంటే, అందరి కొరకు యేసుక్రీస్తుని ఇస్తూ త్రోవను సలాం చేయడానికి నీకిస్తున్నాను అన్నాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? మనం దేవుని కొరకు ఆలోచిస్తే దేవుడు ఎవరి కోసం ఆలోచిస్తాడు? మన కొరకు ఆలోచిస్తాడు. జకర్యా ప్రజలందరి కొరకు ఆలోచించాడు. జకర్యా గురించి ఎవరు ఆలోచించారు? దేవుడు ఆలోచించాడు. నా ప్రజలందరి కొరకు ఆలోచిస్తున్న జకర్యాకే నేనిస్తే త్రోవను సరళము చేయగలిగేవాడుగా పెంచగలుగుతాడు. ఆ భారం జకర్యాలో ఉంది అని ప్రియమైన దేవుని పిల్లలారా. యోహాను గారు దానిని నెరవేర్చాడు ప్రియమైన దేవుని పిల్లలారా. యేసుక్రీస్తు తన దగ్గరికి రాగానే యోహాను గారి సంతోషానికి అవధులు లేని సంతోషాన్ని ఆయన పొందుకున్నాడు. ఈయన కోసమేనా నేను త్రోవను సరళం చేసింది? ఈయన పుట్టడం కోసమేనా దేవుడు ముందుగా నన్ను పుట్టించింది? మా నాన్న మరీ చెప్పింది ఈ మహనీయుడి కోసమేనా అని యేసుక్రీస్తు రాగానే ఆయన ఏం చేస్తున్నాడో దయచేసి చూడండి. మత్తయి గారు రాసిన సువార్తలో వ్రాయబడిన చక్కటి మాటలను మనం అందరము చూడగలిగితే ప్రియమైన దేవుని పిల్లలారా. మత్తయి సువార్త 3వ అధ్యాయము 13వ వచనం. ఆ సమయమున యోహాను చేత బాప్తిస్మము పొందుటకు యేసు గలిలయలో నుండి యోర్దాను దగ్గరనున్న అతని యొద్దకు వచ్చెను. అందుకు యోహాను, నేను నీ చేత బాప్తిస్మము పొందవలసిన వాడనై ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా? నీవు నా యొద్దకు వచ్చుచున్నావా? నేను నీకు ఇవ్వాలా? నీ కొరకే కదా నేను పుట్టింది. నీ రాకడకు త్రోవను సరళం చేయటానికే కదా నేనున్నది అని వెంటనే తనను తాను తగ్గించుకుంటున్నాడు ప్రేమన దేవుని పిల్లలారా. అలా విధంగా లూకా గారు రాసిన సువార్త 3వ అధ్యాయము, 17వ వచనం, 16వ వచనం. యోహాను, నేను నీళ్లతో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను, అయితే నాకంటే శక్తిమంతుడొకడు వచ్చుచున్నాడు, ఆయన చెప్పుల వారును విప్పుటకు నేను పాత్రుడను కాను. యోహాను సువార్త మొదటి అధ్యాయము దయచేసి చూడండి, 29వ వచనం. మరునాడు యోహాను యేసు తన దగ్గరకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల, నా వెనుక ఒక మనుషుడు వచ్చుచున్నాడు, ఆయన నాకంటే ప్రముఖుడు గనుక నాకంటే ముందటి వాడాయనని నేనెవరి గురించి చెప్పి తినో ఆయనే ఈయనా.
ఆయనేయన. నేనైతే మారు మనసు విషయంలో బాప్తిస్మాన్ని ఇవ్వటానికి వచ్చాను, కానీ ఆయన ఎందుకు వచ్చాడో తెలుసా? లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. యేసుక్రీస్తును చూడగానే యోహాను గారికి ఏమర్థమైందో తెలుసా? నేనైతే పుట్టి ఇదిగో మారు మనసు విషయమైన బాప్తిస్మాన్ని ఇచ్చి వెళ్ళిపోతున్నాను, కానీ ఈయన లోక పాపములు మోసుకొని పోతున్న దేవుని గొర్రెపిల్ల, నాకంటే గొప్పవాడు. లోక పాపములు మోసుకొని పోవటం అనేది చిన్న విషయం కాదు ప్రియమైన వారలారా. మన పాపములే భూమి మొయ్యలేనంతగా ఉన్నప్పుడు శరీరాన్ని ధరించుకున్న ఆయన మోస్తున్నాడు అంటే చిన్న విషయమా? మనం చేసిన పాపమే మనం మొయ్యలేనంత ఉన్నప్పుడు, అప్పుడప్పుడు తట్టుకోలేకపోతున్నాను అని మనం అంటున్నప్పుడు, మనందరి పాపములు ఆయన మోసుకుని వెళ్ళిపోతున్నాడు అంటే దయచేసి ఆలోచించండి. ఎందుకు? విమోచన, ఆదరణ. వాక్యము ద్వారా ఆదరించడానికి, ఆయన శిలువ రక్తము ద్వారా విమోచించడానికి యేసుక్రీస్తు పరలోకమును విడిచిపెట్టి ఈ భూమి మీదికి వచ్చాడు. ఆలోచించండి. ఆ రక్షణలో ఉన్నవారు ఎంతమంది? ఆ రక్షణలో ఉండి ఆయన కొరకు ఎదురు చూస్తున్నవారు ఎంతమంది? ఇంకా ఆ రక్షణలోనికే మన జీవితాలు రాలేదు అంటే రక్షణకు ఎంత దూరంగా బతుకుతున్నాం చూసారా? ఎంత దూరంగా బతుకుతున్నాం మనం. ఆలోచించండి. ఈ రాత్రి, ఈరోజు నీకు నాకు కావలసింది ఆదరణ. పాపం అనేది మనిషికి భయాన్ని కలిగిస్తుంది. పాపం అనేది మనిషిని జీవచ్ఛవములా మార్చేస్తుంది. ఇదిగో దాని నుంచి ఆదరణ కావాలి, దాని నుంచి విమోచన మనకు కావాలి ప్రియమైన వారలారా. పాపము భయాన్ని కలిగిస్తుంది. మరి ఆదరణ యేసుక్రీస్తు మాటల ద్వారా, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును అంటున్నాడు. ఆదరణ. నశించిన దానిని వెతికి రక్షించుటకు ఇదిగో నేను వచ్చాను. నాశనములోనికి వెళుతున్న వారిని ఇదిగో విమోచించడానికి నేను వచ్చాను. ఆ విమోచన ఆనాడు ఇశ్రాయేలుకే కాదు, ఈరోజు మన కుటుంబాలకు కూడా కావాలి ప్రియమైన వారలారా. పాపము క్రింద నలిగిపోతూ ఆదరణ కరువై విమోచన లేక కొట్టుమిట్టాడుతున్న మన కుటుంబాలకు కూడా కావలసింది ఏంటో తెలుసా? ఈ రెండే. దాని కొరకు నీవు నేను ఎదురు చూడవలసిన అవసరత లేదు. 2025 సంవత్సరాల క్రితం ఇదిగో ఆదరణ. 2025 సంవత్సరాల క్రితం మన విమోచన కొరకు యేసుక్రీస్తు భూమి మీదికి వచ్చాడు. ఆయన శిలువ మరణము ద్వారా ఆ పాప క్షమాపణ మానవాళికి ఇవ్వబడింది ప్రియమైన దేవుని పిల్లలారా. ఇంకా రక్షణను ఆలస్యం చేస్తూ మనం ఏం సాధించగలం? మనం మారితే మన కుటుంబం మారుతుంది. మన కుటుంబం మారితే సమాజం మారుతుంది. ఎప్పటి జీవితాలు అప్పుడే అన్నట్లుగా ఏమండి, ఉన్న పాపాన్ని హృదయంలో పెట్టుకొని ఎంతకాలం దాన్ని భరించగలం? ఒక్కసారి రాత్రి మీరు ఆలోచించండి. మనిషి జీవితంలో ఆదరణ కావాలి. పాపములో నుంచి మనకు ఆదరించే మాటలు కావాలి, విమోచన కావాలి. అవి యేసుక్రీస్తు వలన మనకు దొరుకుతున్నాయి ప్రియమైన దేవుని పిల్లలారా. యేసుక్రీస్తు ఈ భూమి మీదికి వచ్చింది నీ కొరకు, నా కొరకు. త్రోవను సరాలను చేసి ఇదిగో మన కొరకు రక్షణను, మన కొరకు విమోచనను ఆయన అనుగ్రహించాడు. ఇంకా రక్షణకు దూరంగా ఉండి ఏమి సాధించగలవు? సమీపముగా ఉంది కదా. ఆయన ఎక్కడో కాదు కదా, మన కొరకు ఈ భూమి మీదికి వచ్చి రక్షణను సిద్ధము చేసినప్పుడు ఆ రక్షణను స్వీకరించకుండా ఎంతకాలం పాపములో ఉంటాం? ఆ రక్షణను స్వీకరించి
నిజంగా సకల ఆజ్ఞలను నిరపరాధులుగా నిర్దోషులుగా ఉన్న జకర్యా ఎలిజబెతుల వలె సేవ చేయగలిగితే ప్రియమైన దేవుని పిల్లలారా, మన పిల్లలు గొప్పవాళ్ళై ఇదిగో దేవుని కొరకు పాటుపడే గలిగే పిల్లలుగా ఉంటారు ప్రియమైన దేవుని పిల్లలారా. అందుకే కుటుంబానికి రక్షణ కావాలి. తల్లిగా నువ్వు మారాలి, తండ్రిగా నువ్వు మారాలి. నీ ప్రభావం పిల్లల మీద ఉంటుంది, వాళ్ళని దేవుని కొరకు పెంచగలిగితే ఎంత చక్కటి కుటుంబముగా ఉంటాం. ఆదాము కుటుంబం నిలబడలేదు, కానీ జకర్యా ఎలిజబెతుల కుటుంబం నిలబడింది ప్రియమైన దేవుని పిల్లలారా. ఇంకా ఆదామును చూస్తామే కానీ జకర్యా ఎలిజబెతుల కుటుంబం, యోహాను గారు దేవుని కొరకు ఎలా బ్రతికారో దీన్ని ఆలోచించం ప్రియమైన దేవుని పిల్లలారా. మనం క్రొత్త నిబంధన ప్రారంభంలోనే మనం ఎలా బతకాలో ఎంత చక్కటి కుటుంబాన్ని చూపిస్తూ దేవుడు మనతో మాట్లాడుతున్నాడో చూడండి. మరి జకర్యా మోగవాడైపోయాడు కదా నమ్మనందుకు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఇదిగో నేను ముసలివాడను కదా, ఇది ఎలా జరుగుతుంది అని సూచన అడుగుతున్నాడు. సూచన అంటే ఇది జరుగు దినముల వరకు ఏంటి, నువ్వు మౌనిగా ఉంటావు, అది సూచన. నీవు దీన్ని నమ్మలేదు అంటే దేన్ని నమ్మలేదు? దేవుడు జరిగిస్తాడని నమ్మలేదా? దేవుడు జరిగిస్తాడు. అసలు నమ్మకపోతే లోపల నుంచి బయటకు వస్తాడా? మరి దేన్ని నమ్మలేదో చెప్పమంటారా? ఒకరోజు ఒక తమ్ముడు ఉద్యోగం కొరకు నేను పరీక్ష రాస్తున్నాను, ప్రార్థన చేయండి అన్నారు. సరే తమ్ముడు అని ప్రార్థన చేయబోతుంటే ఏమన్నాడంటే 5 లక్షల మంది రాస్తున్నారు అన్నాడు. ఎంతమంది రాస్తున్నారట? ఇప్పుడు 5 లక్షలని ఎందుకు చెప్పాడు? అంటే దేవుడు ఇవ్వగలడు, కానీ 5 లక్షల మందిలో నాకు ఇస్తాడా? దేవుడు ఇవ్వగలడు, కానీ ఎంతమంది ఉన్నారు అక్కడ? ఈ 5 లక్షలలో నాకు ఇస్తాడా? అంటే దేవుణ్ణి నమ్ముతాం, కానీ దేవుడు మనకు చేస్తాడంటే నమ్మకం ఉండదు. దేవుడు చేస్తాడు, కానీ ఎక్కడ నమ్మకం ఉండదంటే నాకు చేస్తాడంటే మనకు నమ్మకం ఉండదు. జకర్యా ఏంటంటే దేవుణ్ణి నమ్ముతున్నాడు, ఆయన ఏమీ చేయగలడు, కానీ ఈ ముసలితనములో ఇది నాకు ఎలా జరుగుతుంది అంటే దేవుణ్ణి నమ్మకపోవటం కాదు, దేవుడు చేయగలడని నమ్ము, కానీ తన ముసలితనాన్ని బట్టి నమ్మలేదు. అందుకే ఇది ఎలా జరుగుతుందంటే, ఇదిగో నీవు మోగవాడవై ఉందో అంటాడు, అది సూచన. చాలామంది శాపం అనుకుంటారు, శాపం కాదు, సూచన. చూడండి లూకా గారు రాసిన సువార్తలో వ్రాయబడిన చక్కటి మాట ప్రియమైన దేవుని పిల్లలారా. మొదట అధ్యాయము 20వ వచనం, మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును, నీవు వాటిని నమ్మలేదు గనుక ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాట్లాడక మౌనివై ఉందువని అతనితో చెప్పెను. 18 జకర్యా, ఇది నాకేలాగు తెలియను, నేను ముసలివాడను, నా భార్యయు బహుకాలము గడిచినదని ఆ దూతతో చెప్పగా. ఇది నాకెలాగూ తెలుస్తుందంటే, నీకు ఎలా తెలుస్తుందంటే ఇది జరిగేంత వరకు నువ్వు మౌనిగా ఉంటావు. ఇది నాకెలాగూ తెలియను, ఎందుకంటే నేను ముసలివాడిని కదా. మీరు ఆలోచించండి, లేఖనాలలో ఉంటున్న ఆ గూఢ భావములలోనికి వెళ్ళగలిగే స్థితిలోనికి వెళ్ళగలిగితే ప్రతి మాట మనల్ని ఆలోచింపజేస్తుంది, ప్రతి మాట మనల్ని ప్రభువు దగ్గరికి తీసుకుని వస్తుంది. ప్రేమను వారిలారా, ఏమంటే ఎప్పుడో వచ్చిన రక్షణ ఇప్పటికీ చాలామంది హృదయాలలోనికి ఆ రక్షణ వెలుగు రాలేదంటే ఆశ్చర్యంగా లేదా?
కదా. సెల్ ఫోన్ అని ఒక 10 సంవత్సరాల క్రితం, 15 ఏళ్ల క్రితం వచ్చిందండి. ఇప్పుడు అందరి చేతుల్లో ఉందా లేదా? ఎందుకు లేదు? ఈ పవర్ ఇప్పుడు అందరి ఇళ్లల్లో ఉంది. ఏమంటే మా ఇంట్లో కరెంట్ లేదంటే మనకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఈ కాలంలో కరెంట్ లేకపోవటం ఏంటి అని కదా. మరి 2000 సంవత్సరాల క్రితం వచ్చిన రక్షణ ఇంకా నీ హృదయంలోనికి రాలేదేంటి? 20 ఏళ్ల క్రితం వచ్చిన ఒక సెల్ ఫోన్ నీ చేతుల్లోనికి వచ్చిందే. మరి 2025 సంవత్సరాల క్రితం వచ్చిన రక్షణ ఇంకా నీ జీవితంలోనికి రాలేదెందుకు? ఒక్కసారి ఆలోచించు. పాపంతోనే బతికి చచ్చిపోదామని నిర్ణయించుకున్నావా? ఆదరణ లేక, విమోచన లేక కొట్టుమిట్టాడుతున్నప్పుడు దేవుడు ప్రేమతో ఇచ్చిన ఈ రక్షణను దూరం చేసుకుని మనం ఏం సాధించగలం? ఆ రక్షణలోనికి రాగలిగితే చాలు. జకర్యా, ఎలిజబెత్ దంపతుల కుటుంబాల వలె మన కుటుంబాలు ఉండగలిగితే ప్రేమన దేవుని పిల్లలారా, నిజంగా యేసుక్రీస్తు రాకడ అనగా రెండవ రాకడ ఆలస్యమేమీ కాదు. మన పిల్లలు కూడా ఆయన రెండవ రాకడకు త్రోవను సరళము చేయడానికే పుట్టారు. కాబట్టి లేఖనాలలో వాళ్ళ చిత్తాన్ని వాళ్ళకి నేర్పించాలి, వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడాలి, ప్రభు వాక్యాన్ని వారి హృదయంలో పెట్టడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే దుష్టుడు బలముగా పనిచేస్తున్న ఈ కాలాలలో దేవుని కొరకు బ్రతికేవారుగా మనం ఉండాలి ప్రేమన దేవుని పిల్లలారా. కాబట్టి దయచేసి ఆలోచించండి. జకర్యా ప్రార్థన వినబడింది, యేసుక్రీస్తు రాకడ ఖరారైంది, యోహాను గారు పుట్టారు, త్రోవను సరళం చేశాడు, ఆయన వచ్చాడు. ఇదిగో నేను ముసలివాడును కదా, ఎలా జరుగుతుందని నమ్మనందుకు ఇది నాకెలాగో తెలియను అంటే ఇది జరుగు దినము వరకు నీవు మౌనివై ఉండు అన్నాడు. ఇదంతా లేఖనాలలో వ్రాయబడిందే ప్రేమన దేవుని పిల్లలారా. చక్కగా ధ్యానించినప్పుడు ఎన్ని సంగతులు అందులో నుంచి మనకు కనబడుతున్నాయో దయచేసి ఈ రాత్రి ఆలోచించండి.